మునుపు మా ఇంటికాడ బాయి ఉంటుండే. పొద్దుగాల లేవంగానే మా అమ్మ గోలం నిండా నీళ్లు చేదేది. అటెనక మా నాయన ఎడ్లకు నీళ్లు పెడతానికి బాయి కాడికే తీసుకొచ్చి చేది పోసేది. ఇక ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఓ 2 డ్రమ్ములు తెచ్చి పెడితే అయిపోయే. ఎండాకాలంలో జరంత తగ్గేది గాని బాయి ఎండిపోడన్న ముచ్చటే లేకుండే. కానీ ఇప్పుడు బావులు చూద్దామన్నా కానరాకుంటాయినాయి. ఉన్నా నీళ్లుండయి, నీళ్లున్నా చేదుకునే ఓపిక లేకుంటాయింది. కానీ గీడ చూడుర్రీ, అయ్యో గిరక కరవైనట్టుంది. ఉత్తగానే నీళ్లు తోడుతుందమ్మ. ఇటు ఈ అమ్మ చూడుర్రి, టక్క టక్క నీళ్లు చేదుడు, బకెట్లు బిందెలు నింపుడు, కొంట పోయి ఇంట్లో పెట్టుడు. ఈలే కాదు, కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయిలా ఏ ఇంటికి పోయినా ఇదే గానొస్తుంటది. ఇంటింటికి బాయే మరి. తానాలు వేస్తానికి అవ్వే, బట్టలు విండుకుంటానికి అవ్వే, బోలు గడుగతానికి అవ్వే, ఆఖరికి తాగుతానికి సుత అవ్వే. ఆనలు పడుతున్నాయి కదా, నీళ్లు మీదకొచ్చినట్టున్నాయి అనుకునేరు. జోరు ఎండాకాలంలో సుత బావులు ఎండిపోడన్న ముచ్చటే ఉండది. 7-8 కింద ఈ ఊరోళ్ళు సుత అందరి లెక్కనే నీళ్లకు తిప్పల పడ్డోళ్లే. కానీ ఈకమతితోని గా తిప్పలు తప్పించుకున్నారు. అట్లెట్లా అంటారా? ప్రతి ఇంటికి ఇనుకుడు గుంతలు ఉండే, దాని వల్లనే మా బావిలల్లా ఇట్లా పుష్కలంగా నీళ్లు ఉంటాయని మేము అనుకుంటున్నాం. అగనట అప్పట్లా కలెక్టరు ఇలా ఊరికొచ్చి నీళ్ల తిప్పలు తీరాలంటే ఇంకుడు గుంతలు తప్ప ఏరే మార్గమే లేదన్నదట. ఎమ్మటే తవ్వుడు పెట్టిరన్నట్టు. హగో ఇండ్ల నడిమిట్లా చూడుర్రి ఎట్లున్నాయో ఇంకుడు గుంతలు. ఆన నీళ్లు వడ్డట్టు గుత్త వట్టుడే. ఇక అవి భూములకింకి బావులకు ఊటవడుడే. ఇండ్ల నడిమిట్లనే కాదు, ఊరి చుట్టూ వడ్డ ఒక్క ఆనశినుకు సుత ఉత్తగా ఓనియరట. గ్రామం చుట్టూ కామన్ సూపర్ ఏర్పాటు చేయడం వల్ల మూర్ల నుంచి వాటర్ పోయినా అక్కడ సింక్ అయి మా గ్రామంలో బాయిలలో వాటర్ వస్తానని. చుట్టుముట్టు ఊర్లల్లా 1000 ఫీట్లు బోర్లేసిన పడని నీళ్లు ఈ ఊర్లా 10 ఫీట్ల లోపే పడతాయంటే చూడుర్రిగా. 2 గజాల్లోకే మనకు 2 గజాలు 3 గజాల లోపే మనకు లేదు నీళ్లు. ఇంత కరువులో కూడా, ఇంత ఎండాకాలం కూడా మాకు పుష్కలంగా వాటర్ ఉన్నాయి. ఇక ఆనాకాలంలోనైతే బిందెతో ముంచుకునేటట్టే ఉన్నారు పో. 120 బావులుంటే అందులో సగం బడ ఎండిపోయినాయి అని కూడిపేస్తే కడమ వాట్ల ఇప్పుడు నీళ్లు పుష్కలం ఉన్నాయి. మీ ఊర్లో సుత నీళ్లకు గోసుంటే గిసొంటి ఉపాయం చేయుర్రిగా, ఏ రందుండది.